పాజిటివ్ చూసుకున్నట్లయితే కొన్ని చోట్ల పోలింగ్ పర్సంటేజ్ అంటే ఓటు వేసేందుకు పెద్ద ఎత్తున వస్తున్నారు. కొన్ని చోట్ల అంతంత మాత్రంగానే కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు ఉంది. అండ్ డీటెయిల్స్ అందించేందుకు మనకు లైవ్లో ప్రేమ్ సిద్ధంగా ఉన్నారు. ప్రేమ్, ప్రస్తుతం మీరు ఏ పోలింగ్ స్టేషన్ దగ్గర ఉన్నారు? అక్కడ పోలింగ్ సరళి ఏ విధంగా కొనసాగుతోంది? డీటెయిల్స్ ఏంటి? జోష్నా, ప్రస్తుతం మనం యూసుఫ్గూడ నాజర్ స్కూల్ వద్ద ఉన్నటువంటి పోలింగ్ కేంద్రం దగ్గర ఉన్నాం. ఇక్కడ కొంత ప్రతి పోలింగ్ స్టేషన్ దగ్గర కూడా దాదాపు 1000 నుంచి 1200 ఓట్లు అయితే ఉన్నాయి. ఇక్కడ కొంత మందకోడిగానే పోలింగ్ నమోదవుతోందని చెప్పి చెప్పుకోవచ్చు. ఒకవైపు ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా ఉన్నటువంటి నియోజకవర్గ వ్యాప్తంగా కూడా మొదటి 2 గంటల్లో కేవలం 9.2% పోలింగ్ సరళి నమోదైందని చెప్పి చెప్పుకోవచ్చు. దాదాపుగా 2009 నుంచి ఇప్పటి వరకు కూడా ఎప్పుడూ 50% మించి పోలింగ్ శాతం నమోదు కాలేదు. కాకపోతే ఉప ఎన్నిక నేపథ్యంలో ఈసారి 60% పైగా పోలింగ్ నమోదవుతుందని చెప్పి వైపు అధికారులు కానీ లేకపోతే కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కొద్దిసేపటి క్రితం మాట్లాడుతూ కూడా వారు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నట్టుగా కొంత సమాచారం అయితే అందుతుంది. మొదటి నుంచి ఎలక్షన్కి సంబంధించినటువంటి ఎలక్షన్ అధికారులు ఎవరైనా కూడా ఎలక్షన్ అధికారులు పోలింగ్ శాతాన్ని పెంచడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే జనరల్ ఎలక్షన్స్కి బై ఎలక్షన్స్కి వచ్చినటువంటి తేడా ప్రకారం కనుక మనం చూసుకుంటే జనరల్ ఎలక్షన్స్లో భాగంగా ఒకవైపు డబల్ ఓట్స్ ఉన్నటువంటి వారు కానీ లేకపోతే మిగతా వారి దగ్గర ఉన్నటువంటి వారి మూలంగా ఓటు హక్కును వినియోగించుకునే వారి సంఖ్య తక్కువగా ఉంటుంది. అయితే ఇప్పుడు మాత్రం ఉప ఎన్నిక కావడం, ఒక దగ్గర ఎన్నికలు ఉండడంతో ఇక్కడ ఉన్నటువంటి వారంతా కూడా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉందంటూ కూడా పెద్ద ఎత్తున చెప్తున్నారు. ఇప్పటికి 4 లక్షల పైగా కూడా ఉన్నటువంటి ఓట్లలో దాదాపు 65% పైగా నమోదవుతుందని చెప్తున్నారు. ముఖ్యంగా కొంత ఓటింగ్ శాతానికి సంబంధించి పెంపులో భాగంగా అధికారులు చేసినటువంటి ప్రయత్నం కొంత ఫలిస్తుందని చెప్పి భావిస్తున్నారు. ముఖ్యంగా అన్ని పోలింగ్ కేంద్రాల దగ్గర కూడా ఒకవైపు ఎలక్షన్ అధికారులకు సంబంధించి కానీ లేకపోతే పోలీసులకు సమన్వయ లోపం ఉందనేది స్పష్టంగా కనబడుతుంది. ప్రస్తుతం మనం ఉన్నటువంటి యూసుఫ్గూడ నాజర్ స్కూల్ దగ్గర కూడా అటు పోలీసులతో పాటు ఎలక్షన్ అధికారులకు సంబంధించి సమన్వయ లోపం స్పష్టంగా కనబడుతుంది. 100 మీటర్ల లోపు ఏదైతే అటు ఎలక్షన్కి సంబంధించినటువంటి అధికారులు ఇచ్చినటువంటి పాసులను కూడా లెక్క లేదు అనుకుంటూ కేవలం తాము చెప్పిందే నడుస్తుందని చెప్పేసి కూడా పోలీసులంతా ఇక్కడ చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సామాన్యంగా మీడియాతోటే ఈ విధంగా ఉంటే ఓటు వేయడానికి వచ్చినటువంటి ప్రజలకు కానీ లేకపోతే ఓటర్ని ఏ విధంగా ఉంటుందనేది కూడా వారు కొంత భయభ్రాంతులకు గురవుతున్నట్టు పరిస్థితి అయితే కనబడుతూ ఉంది. ఇంకా దాదాపు సాయంత్రం వరకు కూడా ఓటింగ్కు అవకాశం ఉంది కాబట్టి మొదటి 2 గంటల్లోనే 10% నమోదైంది కాబట్టి మేజర్